అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి. ఉదయాన్నే భూదేవి తల్లికి ఇలా కసువు ఊడ్చేసి కల్లాపు చల్లి చక్కగా ముగ్గు పెట్టుకున్నానండి. ఇక మన ఇంటి ముందు వాతావరణం అంతా ఇలా ఉంటుందన్నమాట. చక్కగా పసుపు కుంకాలతో ఇలా అలంకరించుకున్నాను. పద్మము, కమలాలంటే చాలా ఇష్టం అనమాట. ఇక ఇంటి ముందు అటుప్రక్క, ఇటుప్రక్క ఈ విధంగా టేబుల్ ప్లాంట్స్ మొక్కలైతే నేను చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బా మూతల్లో ఈ విధంగా పెంచుకుంటానన్నమాట. చాలా ఇష్టం అనమాట. తులసమ్మ చెట్టు చూసారా ఎంత పెద్దదైందో గుమ్మం దగ్గరేను. ఇక కలబంద అటు సైడ్ ఇటు సైడ్ ఈ కలబంద అనమాట అండి. క్రొత్త చూసే వాళ్ళకి నేను చెప్తున్నానండి. మామూలుగా ఎప్పటి నుంచో చూసేవాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది. నా ఇంటి ముందు గడప వాతావరణం అంతా కూడా. అలాగే శంఖపూల చెట్టు కూడా మా వారు వేసారనమాట. గోరింటా చెట్టుకి అల్లుకుంటుంది. ఈ క్రింద అక్కడ అలా పట్ట వేసుకుంటానండి. బయట నుంచి వచ్చేవాళ్ళు కాళ్ళు తుడుచుకొని చక్కగా లోపలికి వచ్చేసేస్తారని. ఇలా ప్రతిరోజు నిత్యం మెట్ల పూజ కూడా చేసుకుంటాం కదండి, ప్రతి గుమ్మం ముందు కూడాను. ఇక పసుపు కుంకాలతోటి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుంటే మన ఇంటి అందం కళకళలాడుతూ చక్కగా ఉంటుందన్నమాట. ఎదురుగా వినాయకుడిని అలా అలా పెట్టానండి లామినేషన్. అటు ప్రక్కేమో పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాం అనమాట. మా ఇంట్లో ఎక్కడ ఉండినా సరేనండి టేబుల్ ప్లాంట్స్ మొక్కలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాగే గెరిక కూడా చూసారా, వినాయకుడి స్వామికి ప్రతిరోజు గెరిక పెట్టుకుంటాను కదా. ఎక్కడున్నా సరే టేబుల్ ప్లాంట్స్ మొక్కలు, మనీ ప్లాంట్ మొక్కలు, వెనక ప్రక్కనేమో తమలపాకు మొక్కలు అనమాట. ఈ విధంగా గుమ్మానికి వినాయకుడు కారుల్లో అలా పెట్టుకుంటారు కదండి, అలా హ్యాంగ్ చేసుకున్నాను. వినాయకుడు బొమ్మను తెచ్చుకొని అక్కడ మధ్యలో హ్యాంగ్ చేసుకున్నాను. గుమ్మడికాయ ఎదురుగా ఉంటుందన్నమాట. ఈ టేబుల్ ప్లాంట్స్లు అలాగే మనీ ప్లాంట్ మొక్కలు చూసారా, ఇలా హార్చి అయితే కట్టాము. ఇక లోపల ఈ డబ్బాల్లో మొక్కలు పెట్టేస్తే మొత్తం ఈ వర్షానికి పోయినాయండి. టేబుల్ ప్లాంట్స్ మొక్కలే పెట్టాను అనమాట. ఆ చిలుకలు అయితే చక్కగా వచ్చేసి కూర్చొని ఆ హ్యాంగ్ మీద కూర్చొని తింటూ ఉంటాయి అన్నమాట. ఈ వినాయకుడిని ఇలా డెకరేషన్ చేశాను. మీరు చూశారు కదా, ఒకరోజు క్రాఫ్ట్ అయితే చేశాను. ఈ ద్వారానికి కట్టిన మాల కూడా నేను తయారు చేసిందేనండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. నిత్యం ఇలా ఉదయం కానీ సాయంకాలం వేళ కానీ దీపారాధనలతో దేవుడి అరమారంతా కళకళలాడుతుంటే దేవతలంతా కూడా దేవేర్లంతా ఎంతో సంతోషంగా ఉంటారో చూసారా. దేవుడి అరమారంతా దీదీప్యమానంగా విరాజిల్లిపోతూ కళకళలాడుతుంది. బెల్లపు ముక్క పెట్టుకున్నానండి. వినాయకుడి ప్రతిరోజు బెల్లపు ముక్క అయితే పెట్టుకుంటానమాట. ఇక అసలు విషయం మీకు చెప్పలేదు కదా, చాలా రైసులు మీరు విన్నారు చూసారండి. అయితే ఈరోజు క్యారెట్ రైస్ అని, అలాగే పుదీనా రైసు, కరివేపాకు రైసు, ఎన్నో రకాల రైసులు మీరు చూశారు. కానీ బెండకాయ బాస్మతి రైస్ మీరు చూడలేదు కదండి. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానన్నమాట. తయారు చేస్తున్నానండి. వెరైటీలుగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి, టేస్ట్గా ఉండాలి, త్వరగా తయారు చేసుకునే ప్రాసెస్లో ఉండాలండి మన ఆడవాళ్ళందరికీ కూడాను కదండి. మీకు అలాగనే నాకు అంతేనండి. ఇదిగోండి బాస్మతి రైస్ అయితే 2-3 సార్లు కడిగి చక్కగా నానబెట్టేసుకున్నాను. డబ్బాకి 2 డబ్బాల కొలత అనమాట. ఇక ఆ కుక్కర్లో నానబెట్టేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు దాదాపు నానితే బియ్యం అనేది చక్కగా విప్పారుతుంది. ఇక ప్రక్కన బాండి పెట్టేసుకున్నాను. ముందు తాలింపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసేసుకుంటున్నాను. వేరుశనగ ఆయిల్ అయితే చక్కగా బాగుంటుంది, వేరుశనగ నూనె. ఇలా పచ్చళ్ళకైనా తాలింపులకైనా ఇలా రైసులు తయారు చేసేటప్పుడైనా సరే వేరుశనగ నూనె కమ్మగా ఉంటుందండి, బాగా రుచిగా ఉంటుంది. చూసారా, 4 గంటలైతే పోసేసుకుంటున్నాను అనమాట. తాలింపుకి హైలైట్ అండి ఎప్పుడైనా సరే ఇలాంటి రైసులప్పుడు తాలింపు హైలైట్. మీరు ఎన్నో రకాల రైసులు చూస్తారు కదా. బెండకాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయండి, ఉన్నది మా వారు నేను. వీటిని ఎలా చేయాలా, ఇవి కడుపులోకి ఎలా వెళ్ళిపోవాలా అని చెప్పేసి తయారు చేస్తున్నాను. మేమిద్దరమే తినమండోయ్, మళ్ళీ ప్రక్కన వాళ్ళకి కూడా పెట్టేస్తా బౌల్కి పెట్టేసేసి. నా కిచెన్ కౌంటర్ చూసారా ఎంత అందంగా నీట్గా ఉన్నదో. అమ్మవార్లతోటి, వినాయకుడి స్వామితోటి, దేవేర్లతోటి చక్కగా. ఇక సాల్ట్, అలాగే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్, అల్లం చిన్నులపాయ పేస్ట్, తాలింపు గింజలు, పల్లీలు, కరివేపాకు, ఆమ్చురీ పౌడరు, పసుపు అనమాట అండి. ఆమ్చురీ పౌడర్ అంటే మన మామిడికాయ పొడి అనమాట అండి. మామిడి ఎండబెట్టి పొడి తయారు చేసి మా చిన్న వివరాలు పంపిందనమాట అండి.
ఇక ముందుగా పల్లీలైతే వేసుకుంటున్నానండి. వేడెక్కింది నూనె అనేది, పల్లీలు వేసుకుంటున్నాను. నెక్స్టు తాలింపు గింజలు గూడా వేసుకుంటే అవి గూడా చక్కగా తాలింపు కూడా అవుతుందనమాట. అవి గూడా వేగుతాయన్నమాట అండి. 2 వేసుకుంటున్నాను. మొత్తం గూడా ముందు ఇలా అట్రాక్షన్‌గా అన్నీ కూడా సమకూర్చుకోవాలి గదా! మన యూట్యూబర్స్ అందరూ గూడానండి. మీరు గూడా అంతేనండి. ఇదిగోండి చక్కగా వేగిపోయాయి. మంచిగా పప్పంతా గూడా మంచిగా వేగితే రుచిగా కమ్మగా బావుంటాయండి. ఇదిగోండి చక్కగా వేగాయి. ఇక నెక్స్ట్ కరివేపాకు. మన ఇంట్లో కరివేపాకు మొక్కలున్నాయి గదా! లవలవలాడిపోతున్నాయి. పచ్చని ఆకు మంచి సువాసన వస్తదండి. కరివేపాకు మొక్కల్లో కూడా మంచి వాసన వచ్చేవి కూడా ఉన్నాయండి. ఇక ఉల్లిపాయలు తరిగారు మా వారు, సన్నగా తరిగి పెట్టేశారు. ఇక అవి వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు కూడా తరుగుతున్నారండి. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందనమాట. వీడియో అనేది ఆయనే తరిగారన్నమాట మా వారు, బెండకాయలు కూడా. ఇక ఉల్లిపాయలు చక్కగా వేగుతూ ఉంటాయని చెప్పేసి ప్రక్కన కుక్కర్లో కొంచెం వాటర్ పోసేసుకొని బెండకాయ ముక్కలు ఈ బౌల్లో పోసేసుకొని పెట్టుకున్నానండి. చూసారా, బెండకాయ పులుసుకు మనం కోసుకుంటాం కదా, అలా కోసుకోవాలండి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే చితకకుండా బెండకాయలు అలాగే గుజ్జు కాకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇక కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చేసి చక్కగా పెట్టుకోవటమేనండి. ఇక అప్పుడు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మరీ చితుకులు కాకుండా, మెత్తబడకుండా, గుజ్జు కాకుండా ఉంటాయి బెండకాయ ముక్కలు. మనకి రైస్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఇక నెక్స్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చి వాసన పోయేదాకా చక్కగా నూనె పైకి వచ్చేదాకా వేయించుకున్నాం అనుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నానండి. దేంట్లోనైనా సరే మనం కొట్టిన పసుపు వేసుకుంటే ఆ రుచే వేరండి. చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు కాకుండా, కారం కాకుండా చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నాను. పంట కింద పడ్డ కూడా నూనెలో వేగినవి చక్కగా బాగుంటాయి అన్నమాట అండి. ఇక మొత్తం కూడా కొంచెం ఫ్రెష్‌దైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా బావుంటుంది. మన ఆడవాళ్ళం అంతా గూడాను ఇలా వెరైటీలు డిఫరెంట్‌లు తయారు చేసి మన భర్త, మన పిల్లలకు పెట్టుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా పొగుడుతుండంటే మనకెంతో ఆనందం గదండీ! మీరు అంతేనండి, నేను అంతేనండి. మన చేతులే బంగారపు చేతులు గదండీ! మన చేతులలోనే ఉన్నది అమృతం కదండీ! ఇక మనం అందరికీ పెట్టుకుంటుంటే మనకెంతో సంతోషం, వాళ్ళకి ఎంతో ఆనందం గదండీ! ఇక నెక్స్ట్ తర్వాత పచ్చి కొబ్బరి తురుము పట్టేసుకున్నాను. ఇక సాల్ట్ పెట్టేసుకుంటున్నానండి. తగ్గ వరకు ముందు ఈ ఉల్లిపాయల్లో సాల్ట్ వేసేసుకుంటే నీట్‌గా కలుస్తుందని సాల్ట్ వేసుకుంటున్నాననమాట. మేము సాల్ట్ కూడా, కళ్ళు ఉప్పు కూడా చక్కగా మిక్సీ పట్టి వేసుకుంటానండోయ్! అసలు ఇలాంటివి కంపెనీ సాల్ట్ నేను యూజ్ చేయననమాట. ఇదిగోండి చక్కగా తగ్గ వరకు వేసుకున్నాను. ఇక నెక్స్ట్ చక్కగా మగ్గిపోయిందండి. ఇక మామిడి తురుము పొడి అనమాట అండి. దోర మామిడికాయలనమాట. పండువి కాకుండా, అలా మరీ పచ్చివి కాకుండా ఆ మామిడికాయలు తురుము పట్టేసేసి ఎండబెట్టేసి పొడి తయారు చేస్తుందంట మా చిన్న వేపురాలు. చాలా బాగా తయారు చేస్తుంది. ఏటా పంపిస్తుందనమాట. నూజివీడి దగ్గరండి. అయితే ప్రతి సంవత్సరం కూడా మామిడికాయలు ఇలాంటివి తురుము పచ్చడి అన్నీ పంపిస్తుంది. ఇక పచ్చి కొబ్బరి తురుము ఇది కూడా వేసుకున్నాం కదా. ఇదిగోండి కుక్కర్ విజిల్ అయితే వస్తుంది. ఇక ఇది ప్రక్కన చక్కగా పచ్చి కొబ్బరి కూడా వేగిపోవాలండి నూనెలో. ఈ రైస్ అనేది చాలా బాగుందండి. రుచిగా, టేస్ట్గా అమృతమేనమాట. తినే కొద్దీ తినాలనిపించిందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరే అంటారు. ఇదిగోండి 2 సార్లు విజిల్ అయితే వచ్చేసింది. ఇక కుక్కర్ ప్రక్కన పెట్టేసేసుకుంటాను. ఇక అలసందలు నానబెట్టుకున్నానండి రాత్రి. ఈ అలసంద గారెలు అయితే తయారు చేసుకుంటున్నాను. మాకు పులిహారలోకి, కిచిడి అని, అలాగే కొత్తిమీర రైసు, క్యారెట్ రైసు, అలాగే ఇలా రకరకాల రైసులు కూడా నేను తయారు చేస్తూ ఉంటానండి. లెమన్ రైసు, మ్యాంగో రైసు, ఇలా చింతపండు పులిహార ఇలా తయారు చేస్తూ ఉన్నప్పుడు, అలాగే కోడిగుడ్డు తోటి రైసు ఇలా తయారు చేస్తున్నప్పుడు నంజుడు కావాలండి మాకు. స్పెషల్గా ప్రత్యేకంగా పకోడీలు కానీ, ఇలా గారెలు కానీ నంచుకొని తినే అలవాటు అనమాట పిల్లల దగ్గర నుంచి మాకు. ఇదిగోండి ఇంకా 2 కుక్కర్లు పెట్టేశాను. రైస్ ఉడికింది, అలా బెండకాయ ముక్కలు ఉడికినాయి. ఈ తాలింపు కూడా ప్రక్కన పళ్ళెంలో పెట్టేసేసుకున్నాను. ఇక గారెలు అయితే అలసంద గారెలు వేసుకుంటున్నాను అనమాట. చాలా బలంగా ఉంటాయండి. ఆరోగ్యం మనకు శక్తిని ఇస్తాయి అన్నమాట ఇవి అలసంద గారెలు. అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటానండి. మీకు వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలు పెట్టేటప్పుడు వెరైటీ గారెలు, పునుగులు తయారు చేస్తూ ఉంటాను. ఇవి అన్నీ కూడా మనం ఆరోగ్యాన్ని ఆలోచించుకొని చేసుకోవటమేనండి. కోవిడ్ తర్వాత మనం ఎంతో మారిపోయాం కదండి. ఆరోగ్యాన్ని మనం ప్రధానంగా తీసుకుంటున్నాం కదా. ఇక గారెలు అయితే చక్కగా తయారయ్యి చూశారు కదా, మెత్తగా మృదువుగా. ఇక బెండకాయ ముక్కలు కూడా 2 విజిల్స్ వచ్చాయి కదా, చూశారు కదండి. ఇలా చక్కగా ముక్క అనేది ఇలా ఉండాలన్నమాట.
ఇక పట్టుకుంటే అలా మెత్తబడిపోయిందనమాట. 2 విజిల్సే రానిచ్చాను. ఇక వీటిని కొంచెం ఆయిల్‌లో పెట్టేసుకొని, ఆ జిగురు, ఆ బంక పోయేదాకా కొద్దిగా ఆయిల్‌లో వేసేసుకొని మనం వేయించుకోవాలండి. ఎందుకంటే ఆ బంక, ఆ తడి, ఆ చెమ్మ అనేది పోతుందనమాట. బావుంటుంది అప్పుడు. ఏవండీ మనము పనులు చేసేటప్పుడైనా, వంట తయారు చేసేటప్పుడైనా సరే, మనసనేది, ప్రేమనేది రంగరించి ఎంతో చాకచక్యంగా, ఎంతో ఓర్పుతోటి, అలాగే ఎంతో నేర్పుతోటి మనం ఎంతో బాగా తయారు చేసుకోవాలని ఉంటుంది కదండీ! మనందరికీ కూడా, మన ఆడవాళ్ళందరికీ కూడా మనసులో. ఇంకా ఆ విధంగా దానిపైన కాన్సంట్రేషన్ చేసేసి మనం తయారు చేసుకుంటాం. ఈ పిండి వంటలైనా, పచ్చళ్ళైనా, ఈ పొడులైనా ఏదైనా సరేను మంచిగా తయారు చేసుకోవాలని మనం కోరుకుంటాం కదండీ! ఇక బెండకాయ ముక్కలు కూడా వేగిపోయి ప్రక్కన పెట్టేసుకున్నాను. ఈ ఆర్త పళ్ళానికైతే చక్కగా ఇలా పెట్టేసుకున్నానండి. తాలింపంతా వేసేసుకున్నాను. నెక్స్ట్ బెండకాయలు దగ్గర పెట్టేసేసుకున్నాను. ఇంకా బాసపట్లు వేసుకొని కూర్చున్నానండి. ఇక నెక్స్ట్ అన్నం కూడా బాస్మతి రైస్ కూడా చక్కగా డబ్బాకి 2 డబ్బాలు పోసుకుంటానండి. మామూలు రైస్ తోటైనా తయారు చేసుకోవచ్చు ఇలా బెండకాయ రైస్ అనేది. చూసారా ముక్క అనేది నోట్లో పెట్టేసుకుంటే కరిగిపోతుందనమాట. అంత బాగా ఉడికిపోయింది. ఇక రైస్ కూడా బాగా పొడి పొడిగా, విడివిడిగా ఉంటుంది. మనం విడిగా ఇలాంటి రైసులు తయారు చేసేటప్పుడు కొంచెం పొడి పొడిగలాడుతుంటే కమ్మగా, రుచిగా ఉంటాయి. అలసంద గారెలు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! త్వరగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనిపిస్తుందండి. ఇక అన్నం రైస్ కూడా పెట్టేసుకున్నాను, కలుపుకున్నానండి. ఇక మా వారైతే బయటికెళ్ళారు కొంచెం. అందుకని నేనే వీడియో తీసుకుంటున్నానండి. అర్జెంట్ పనుండి బయటికెళ్ళారనమాట. ఇదిగోండి ఒక చేత్తో పట్టుకొని ఫోను, ఒక చేత్తో కలుపుతూ ఉన్నాననమాట. అంతా బాగా కలిసిపోవాలండి. మొత్తం కలుపుకుంటాం. మన పులిహోరల మాదిరిగానే ఏ రైస్ అయినా సరే మొత్తం కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటానండి. ఉమ్మరం తీస్తుందండి బాగా. అందుకని ఫ్యాన్ స్పీడ్‌లో పెట్టుకున్నాననమాట. ఇక చిలుకలు, మళ్ళా రామచిలుకలు శబ్దాలు, ఇలా ఫ్యాన్ శబ్దాలతోటి మీకైతే ఎలా వినిపిస్తుందో పెద్దగా చెప్తున్నాను. వాయిస్ ఓవర్ కూడా మొత్తం కలుపుకున్నాను. ఇక లాస్ట్ స్టేజీలో వచ్చేసి బెండకాయ ముక్కలైతే పెట్టేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా మొత్తం కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. చేతితోటి అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇక బెండకాయ బాస్మతి రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా గుమగుమలేనమాట అండి. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది కదా! ఎన్నో రకాల రైసులు మీరు చూసుంటారు, అలాగే తిని ఉంటారండి. ఇది మాత్రం వెరైటీ, డిఫరెంట్, స్పెషల్ ఐటెం అనమాట అండి. స్పెషల్ పదార్థం అనమాట. స్పెషల్ రైస్ అనమాట అండి. చూసారు, ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బెండకాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని తినేసేయండి. ఇదిగోండి బెండకాయ బాస్మతి రైసు, అలసంద గారెలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. క్రిందే కూర్చుంటామండి. డైనింగ్ టేబుల్ ఉన్నా సరే కిచెన్ గదిలో మాకు భాష పట్ల వేసుకొని కూర్చుని తినే అలవాటు అనమాట. కిందే కూర్చున్నాము. ఇదండి బెండకాయ కూర మొత్తం కలిపి మిక్సింగ్ అనమాట బాస్మతి రైస్ తోటి. అవును, ఇంట్లో బెండకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బెండకాయ బాస్మతి రైస్ మామూలు రైస్ తోటైనా తయారు చేసుకోవచ్చు. బాగుండదు. పులుపు చిల్లీ ఫ్లెక్స్ వేసానండి. ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయల బదులు చిల్లీ ఫ్లెక్స్ వేసాను. ఆమ్చూరి పౌడర్ వేసాను అనమాట. దీన్ని నంచుకోవడానికి అవసరం కాదు. బాగుందండి కాంబినేషన్. బెండకాయ ముక్కలు అలా బాయిల్ చేసుకొని ఉడకబెట్టేసుకొని చక్కగా కొంచెం బంక జిగురు పోయేదాకా కొంచెం నూనెలో వేయించుకొని అలా పెట్టేసుకుంటే ముక్క అనేది చితికిపోకుండా, అలాగే మెత్తబడకుండా ఉంటుందండి. అలా వేయించుకొని కలుపుకోవటం. ఇక మన బెండకాయలు 2 విజిల్స్ రానిచ్చేసి. బాగుందండి కాంబినేషన్ ఏమో అలసంద వడలు తయారు చేశానండి. సూపర్. మనం కర్డ్ వేసుకోకూడదండి, ఎందుకంటే బెండకాయ రైస్ కాబట్టి జిగురుగా మొత్తం కూడా ఇరిగిపోతుంది అనమాట. కర్డ్ అనేది ఇంకా విడిగా వైట్ రైస్లో వేసుకొని తింటమే. ఇది ఒట్టిది ఇలా తినేసేయచ్చు అనమాట. కర్డ్ వేసుకుంటే బెండకాయ జిగురుకి ఇరిగిపోతుంది కదా, ఓన్లీ ఇలా అనమాట. మామూలు రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు. మా వారికి మాటలు లేవన్నమాట. బాగుందండి, ఇంకా మాటలు ఏముందండి. వెళ్ళిపోతా ఉంది స్పూన్ నెంబర్ స్పూను. అవును, బహు టేస్ట్గా ఉంది. ఓకే, ఎంజాయ్. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఇదిగోండి చక్కగా గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట.
బెండకాయ బాస్మతి రైస్ అన్నమాట. చూసారా, నేను ఉదయాన్నే రాగి జావ తాగానండి, అందుకని కొంచెం తీసుకుంటున్నాను. రాగి జావ తాగాను పరగడుపున, అందుకని కొంచెం. సూపర్ అండి. రాగి జావ తీసుకున్నాను, అందుకని కొంచెం తీసుకున్నాను. చూసారా, బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోయి ఒక్కొక్క ముక్క కూడా చక్కగా ఇలా ఉడకబెట్టేసాం కదా, కొద్దిగా ఆయిల్లో అలా మగ్గటాన ఇలా బెండకాయ రైసు. అప్పుడప్పుడు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము. భలే అమృతంగా ఉందండి, బాగుంది. పచ్చి కొబ్బరి చిప్ప వేసాను, చూసారు, మిక్సీ వేసేసి. గారెలు కూడా అలసంద గారెలు సూపర్, మెత్తగా బాగుంది. సూపర్ అండి, అమృతం ఉన్నట్టే ఉందన్నమాట. బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా ఉంటుంది. బాగా ముమ్మరం అయితే తీసేసింది. అప్పుడప్పుడే వర్షం పడుతుందండి, అప్పుడప్పుడే సూర్యభగవానుడు వచ్చేస్తున్నాడు. ఇక టిఫిన్ చేశాక డీమార్ట్కి అయితే వచ్చేసాను అనమాట. వాళ్ళైతే కేకలేస్తున్నారండి, వీడియో తీయొద్దండి అని చెప్పేసి. ఇక యూట్యూబ్ అండి, కొంచెం తీసుకుంటామండి అని రిక్వెస్ట్ చేసి తీసుకున్నానండి. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. అన్ని సరుకులన్నీ తీసేసుకొని చక్కగా ఇక మనకు కావలసినప్పుడు డీమార్ట్, పట్నం బజార్ వచ్చామనుకోండి, అన్ని సరుకులు తీసుకోవచ్చు అనమాట. ఇక రామచిలుకలకు ధాన్యం అయితే పోసామన్నమాట అండి. వర్షం తెరపివ్వగానే ధాన్యం పోస్తుంటే రామచిలుకలు వచ్చి తినేస్తూ ఉంటాయండి. ఈరోజు ఒక విషయం గ్రహించాం కదా, తెలుసుకున్నాం కదా, బెండకాయతో బాస్మతి రైస్ అనేది తయారు చేసే విధానం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం కదండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఈ రోజుటి వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.